18 ఏళ్ల తర్వాత దురదృష్టకరంగా ఈ ఘటన జరిగింది కూడా గేట్ నంబర్ 18 దగ్గర. గేట్ నంబర్ 18 దగ్గర ఈ ఘటన జరిగింది. మీరు చూడొచ్చు, జెర్సీలు 18 నంబర్ జెర్సీతో అక్కడికి చేరుకున్నారు. కర్ణాటక గవర్నమెంట్కి సంబంధించి ఒక్కసారి మీరు చూడొచ్చు, కర్ణాటక గవర్నమెంట్ రియాక్ట్ అయింది. అనదర్ బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఇటు కర్ణాటక డిప్యూటీ ముఖ్యమంత్రి డికే శివకుమార్ రియాక్ట్ అయ్యారు. డికే శివకుమార్ కి సంబంధించి ఆ బ్రేకింగ్ న్యూస్ కి వెళ్లే ముందు ఆ విజువల్ చూడండి. సిపిఆర్ ఇస్తున్నారు. అక్కడ వాళ్ళకి సిపిఆర్ ఇచ్చి కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని హాస్పిటల్కి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి, వాళ్ళని కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయి, వాళ్ళని అక్కడ రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది ఈ రోజు ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ కొట్టిన తర్వాత అభిమానులతో వాళ్ళ సంబరాలను జరుపుకోవాలని చెప్పి వచ్చిన టీంకి సో కాల్డ్ ఫ్యాన్స్ మీరు మీ అభిమానుల క్రీడాకారులకి ఇచ్చిన ఆ గిఫ్ట్ను ఒక్కసారి రెండు కళ్ళారా చూడండి. మీ వెర్రి అభిమానానికి బలైపోయిన ప్రాణాలను చూడండి. ఇదేనా అభిమానం అంటే? ప్రశ్నించుకోండి. యువత ప్రశ్నించుకో. కొన్ని వేలాది మంది కాదు, లక్షలాది మంది యువత ఈరోజు అక్కడికి చేరుకుంది. యువకులు అక్కడికి చేరుకున్నారు. ప్రశ్నించుకోండి. ఎందుకు తొక్కిసలాట, ఎందుకు తోపులాట? ఏ అభిమానం, ఏ వెర్రి అభిమానం, ఏ పిచ్చి అభిమానం ఇటువంటి దురాఘాతాలకు, ఇటువంటి దుర్మార్గాలకు కారణమవుతోంది? మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. బెంగళూరులో తాజా పరిస్థితికి సంబంధించి మధు, ప్రస్తుతం బెంగళూరులో తాజా పరిస్థితి ఏంటి? అంటే ఆల్రెడీ నిన్ననే ఓపెన్ టాప్ జీప్ ద్వారా పెద్ద ఎత్తున ర్యాలీ తీయాలనేటువంటిది ఆర్సీబీ యాజమాన్యం పోలీసులను కోరింది. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం. ఇలాంటి సంఘటనలు జరిగే పరిస్థితులు ఉన్నాయనే ఆలోచనతోనే నిన్న అనుమతి ఇవ్వలేదు. ఈ రోజు చిన్నస్వామి స్టేడియం దగ్గర కూడా పరిమిత సంఖ్యలోనే సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పినా పెద్ద ఎత్తున హాజరయ్యేలా, అంటే పెద్ద ఎత్తున పబ్లిసిటీ కావడంతో జనాలంతా ఇక్కడికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. అయినా జనాలు ఒకరికి అనుకున్న స్థాయి కంటే ఎక్కువ వచ్చారు. గేట్లను దూకుతూ పోలీసులు చెప్పినా కూడా, వారించినా కూడా గేట్లను దూకుతూ లోపలికి రావడంతో తొక్కిసలాట చోటు చేస్తుంది. ఇగో 11 మంది మృతి చెందడము, ఇంతమంది గాయపడము, మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే స్థానికంగా ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు వాళ్ళందరినీ కూడా. నిన్న ఉప ముఖ్యమంత్రి కర్ణాటకకు సంబంధించిన డికే శివకుమార్ కూడా లేఖ రాశారు. దాంట్లో చాలా స్పష్టంగా ఈసారి కప్పు మాదే అంటూ, అంటే ప్రారంభం కప్పు ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సందర్భంలోనే ట్వీట్ చేశారు. ఈ రోజు ఆ సెలబ్రేషన్ లో కూడా అక్కడే స్టేజ్ పైనే ఉన్నారు డికే శివకుమార్, సిద్ధరామయ్య ముఖ్యమంత్రి, వీళ్ళంతా ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి కొసమెరుపు ఏంటంటే, ఇంత పెద్ద విషాద ఘటన కొనసాగినా, అంతమంది చనిపోయినా, అంత పెద్ద తొక్కిసలాట జరిగినా, అంత విషాద ఘటన చోటు చేసుకుంటున్నా అదే సన్మాన కార్యక్రమం యథావిధిగా కొనసాగింది. యాజ్ టీజ్ గా వాళ్ళంతా పాల్గొన్నారు. వాళ్ళందరినీ సెలబ్రేట్ ఒక స్టేజ్ పైన జరిగేటువంటి కార్యక్రమం యథావిధిగా జరగడం పైన కూడా కాస్త విమర్శలు వస్తా ఉన్నాయి. ఘటనకు సంబంధించి ఆల్రెడీ కప్పు గెలిచారు, సెలబ్రేషన్ అయింది, ఆల్రెడీ నిన్న మాట్లాడారు, జనాలకు రీచ్ అయింది. మళ్ళీ ఒక ప్రైవేట్ కి సంబంధించినటువంటి ఒక ప్రైవేట్ క్రికెట్ టీమ్ ప్రయత్నం చేయండి. అక్కడ 2 మెట్రో స్టేషన్స్ ని కూడా క్లోజ్ చేసినట్టుగా తెలుస్తోంది. అక్కడ పరిస్థితి గంటకు మారిపోవడం కాదు, నిమిషాలకి డెవలప్మెంట్ చోటు చేసుకుంటున్నాయి. ఆ విజువల్స్ చూస్తూ ఉంటేనే అర్థమవుతుంది అక్కడ పరిస్థితి ఏ స్థాయికి పడిపోయింది అనేది. మరీ ముఖ్యంగా అక్కడ ప్రస్తుతం భద్రత విషయంలో పూర్తిగా చెయ్యి విడిచేసేయడం జరిగిందా? ఎందుకు నేను ఇంత పెద్ద మాట వాడడం జరుగుతోందంటే, అక్కడ ప్రాణాలు, మృతుల సంఖ్య పెరగడం, దాంతోపాటు మెట్రో స్టేషన్స్ ని క్లోజ్ చేయడం, అక్కడ పరిస్థితి నానాటికి, అంటే క్షణానికి ఏ స్థాయిలో దిగజారిపోతుందో అర్థం పడుతోంది. మీరు కమెంట్ చేయండి, మీరు రియాక్ట్ అయ్యండి. మీరు రియాక్ట్ అవ్వాల్సిందే. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, సమాజంగా మీరు రియాక్ట్ అయితేనే మార్పు వచ్చేది కేవలం సమాజం నుంచి మాత్రమే. ఒక వ్యక్తి గొంతు చించుకుని అరిచినంత మాత్రాన మార్పు రాకపోవచ్చు. కానీ ఒక వ్యక్తి గొంతు చించుకుని ఇంత మాట మాట్లాడుతున్నంటే రియాక్ట్ అవ్వాల్సిన బాధ్యత సమాజం మీద ఉంది. ఎందుకు ఈ మాటను ఇక్కడ ఉపయోగిస్తున్నానంటే, చూడండి వెర్రి అభిమానం 1000 పొంతలు తొక్కుతూ ఉంటే, వెర్రి అభిమానం 1000 రెక్కలు కట్టుకొని ఈరోజు ఎగురుతూ ఉంటే 11 మంది ప్రాణాలు బలైపోయాయి. 11 మంది ప్రాణాలు ఈరోజు గాల్లో కలిసిపోయాయి. 11 మంది ప్రాణాలు ఈరోజు ఒక సంతోష వేడుక ఆనంద క్షణాల్లో వాళ్ళ ప్రాణాలు ఆవిరైపోయాయి. 52 మంది తీవ్ర గాయాలయ్యారు. ఆ కుటుంబాలకి సమాధానం చెప్తారా? మీ అభిమానం, మీ వెర్రి అభిమానం, అక్కడికి చేరుకున్న వెర్రి అభిమానం ఆ కుటుంబాలకి సమాధానం చెప్పగలదా? సమాజంగా మీ ముందు మిమ్మల్ని నేను అడిగే ప్రయత్నం చేస్తున్నాను. కమెంట్ చేయండి. ఆ కమెంట్ నేను చదివినిపించే ప్రయత్నం చేస్తాను. ఇంకాస్త దాన్ని ఏమంటారు,
కాస్త ఆలోచించి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీ ఆలోచనతో వచ్చే కమెంట్ నేను చదువుతాను, అది సమాజంలో మార్పు తెచ్చేలా ప్రేరేపించేలా ఉండాలి. ఇలాంటి ఘటనలు ఇకపై జరగకుండా. ఏ సంధ్యా థియేటర్ ఘటన మర్చిపోయావా మనం? సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ తీసుకెళ్లి జైల్లో వేశామే. ఇదే భారతదేశంలో సంధ్యా థియేటర్ ఘటన జరిగితే చట్టాలని చెప్పి అల్లు అర్జున్ తీసుకెళ్లి జైల్లో వేశామే. ఇప్పుడు ఎవరిని జైల్లో వేస్తారు? అక్కడ గవర్నర్ ఉన్నారు, ఇన్ఫాక్ట్ ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉన్నారు, 11 మంది ప్లేయర్లు ఉన్నారు. ఎవరిని వేస్తారు జైల్లో? సమాధానం చెప్పాల్సిందే. ఈ దేశం సమాధానం చెప్పాల్సిందే. అల్లు అర్జున్కి ఒక న్యాయం, కోహ్లీకి ఒక న్యాయం, లేకపోతే ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక న్యాయం, లేకపోతే ఆ టీంకి ఒక న్యాయం కాదు కదా. ఎవరు కారకులు? ఈ కారకుల సంగతి తేలాల్సిందే. బహుశా ప్రశ్నించడం సమాజం మొదలు పెట్టకపోతే ఇది ఎక్కడికి వెళుతుందో చెప్పలేం. మరి ముఖ్యంగా వెర్రి అభిమానం, ఈ వెర్రి అభిమానాన్ని కూకటి వేళ్లతో సైతం పెకలించి వేయాల్సిందే. అభిమానం ఏ స్థాయిలో ఉంటుందో మనం చూసాం. ఇంతవరకు ఎన్ని కప్పులు గెలిచినా మనం విక్టరీ పరేడ్ చేసుకోలేదు. ఎన్ని కప్పులు గెలిచిన సందర్భంలో మనం ఎంజాయ్ చేయలేదు. ప్లేయర్స్ని కలిసే సందర్భంలో, వాళ్ళ మీటింగ్ సందర్భంలో, అంటే మీటింగ్స్ ఇంటరాక్షన్ సందర్భం ఉన్నప్పుడు ఎంత కన్ఫైన్డ్గా ఉన్నాం. ఇప్పుడు ఎందుకు వచ్చిందండి? ఇప్పుడు ఎందుకు ఈ వెర్రి? ఎందుకు ఇంత వీర విహారం చేయాలి? ఎందుకు ఇంత స్వైర విహారం చేయాలి? ఎందుకోసం? ఎవరి కోసం? ఎవరి ప్రాణాలు తీయడానికి? ఎవరి ప్రాణానికి బలైపోవడానికి 11 మంది ఇప్పుడు బలైపోయారు. ఇదే వెర్రి అభిమానానికి. ఆలోచించే ప్రయత్నం చెయ్యండి. దయచేసి కుటుంబాలు ఏవైనా అక్కడికి వెళ్ళారని తెలుసుంటే మీ పిల్లల్ని దయచేసి వెనక్కి రప్పించుకునే ప్రయత్నం చేయండి. ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అక్కడ వాళ్ళు ఎవరంటే చెప్పే ప్రయత్నం చేయండి. ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం ఆ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి కూడా రియాక్ట్ అయ్యారు. ఆ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి డికే శివకుమార్ రియాక్ట్ అయ్యారు. ఒకసారి ఆ రియాక్షన్ చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అక్కడ జరుగుతున్న డెవలప్మెంట్ ఏంటి, మినిట్ టు మినిట్ నిమిదించే ప్రయత్నం చేస్తుంది. అటు ఒకసారి ఇదే అంశానికి సంబంధించి ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ రియాక్షన్ చూద్దాం. A long struggle. Mr. Kohli's royalty has paid royalty, and he has been entire team, the dedication, and many of them have not left the team. So it is a very great and this moment of youngsters, all sections of the society. Today I watched from the airport to Vidhan Soda to the air. I think this is not a controllable crowd. Actually, I apologize for all the people of Karnataka and Bangalore. We wanted to give a procession, but the crowd was very uncontrollable. Yes. So we dropped that procession. So I appeal to excuse us. Even from the Vidhan Soda till here, though the rain came and it was the crowd was uncontrollable. The police also was finding very difficult, so we stopped the procession. We brought a open vehicle also there. I think you saw that. Yeah. Sir, there was So a we family, want- sir. At least 7 people have died. No. Can you confirm that? I can't confirm anything. Just now from the Vidhan Soda, I couldn't bring I had to bring the secretary and the president in my vehicle. The crowd was so much. So I just Questions are being raised, sir, whether adequate arrangements were not we had arranged more than 5,000. It is a young, vibrant crowd. This is a we can't use our lathi. ಏನಿಲ್ಲ ನಮಗಿನ್ನ ಮಾಹಿತಿ ಇಲ್ಲ ಏನಾದ್ರು ಮಾಹಿತಿ ಇತ್ತು ಅಂದ್ರೆ ಖಂಡಿತ కర్ణాటక ప్రభుత్వం ఏం చెబుతోంది, ఎంతమంది అనేది మాకు కన్ఫర్మేషన్ ఇంకా కన్ఫర్మ్ చేయలేము, అధికారికంగా మేము ధృవీకరించుకోవాల్సి ఉంది అంటూ కూడా. కానీ ఆ ప్రొసెషన్కి సంబంధించి, విక్టరీ పరేడ్కి సంబంధించి మాత్రం, అంటే మార్నింగ్ అక్కడ ట్రాఫిక్ మేము నిలువరించాలని చెప్పి పోలీసులు చెప్పారు కదా. ఆ పరిస్థితి ఈరోజు చిన్నస్వామి స్టేడియం దగ్గర ఏమైంది? మీకు తెలుసు, వాళ్ళు విక్టరీ పరేడ్గా వస్తేనే తట్టుకోవాలని తెలిసిన తర్వాత చిన్నస్వామి స్టేడియం దగ్గర ఎందుకు కట్టడి చేయలేదు? ఈరోజు 11 మంది బలవడానికి కారణం ఎవరు చెప్పాల్సిందే.